సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ రాజకీయ విశ్లేషకులుగా గుర్తింపు తెచ్చుకున్న జాగర్లగూడి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ చంద్రబాబు గారు అంటే ఒక విజన్. ఇప్పుడు హైదరాబాద్ ఐటీ సెక్టర్ ఇలా ఉంది అంటే ఆయన విజన్ వల్లే. ఇప్పుడు మన కంట్రీనే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీస్ తీసుకున్నా చంద్రబాబు గారి విజన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఏపీని ఎలా ఆయన విజన్ తో డెవలప్ చేయనున్నారు? ఒకటమ్మా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన జరగకముందు, అప్పుడు తెలంగాణ ఆంధ్ర విభజన కానప్పుడే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన 2-3 సార్లు యుఎస్ఏ పోవటం, ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు, తర్వాత అక్కడ జరుగుతున్న అభివృద్ధి అవన్నీ ఆయన చాలా విశ్లేషించుకొని మైండ్లో పెట్టుకున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టేకప్ చేసిందే ఈ ఐటీ రంగం. ఈరోజు హైదరాబాద్లో ఐటీ అనేది పుట్టించింది ఎవరు అంటే చంద్రబాబు. ఇంకోళ్ళు ఎవరు క్లెయిమ్ చేసినా కూడా అది నమ్మదగింది కాదు. తర్వాత అప్పుడు ఇక్కడ ఉన్న జనం హైదరాబాద్లో ఈ ఐటీ అనే దానికి బ్రాండ్ అనేది రావటం ఏంటంటే చంద్రబాబు చేసిన కృషి 100%. ఇంకో వ్యక్తి దాంట్లో వేలు పెట్టిన వాళ్ళు కూడా లేరు. ఆయన చేసిన దాన్ని ఇంకా నిలబెట్టడానికి ఏమైనా ప్రయత్నాలు చేసి ఉన్నారు తప్ప, బట్ ఇంకొకళ్ళు దీని మీద ఇంకా అభివృద్ధి చేద్దామనే పరిస్థితి ఇప్పుడు కనపట్ల. బట్ యాక్చువల్లీ చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఉండి యుఎస్ఏ పోయినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ, అక్కడ ఉన్న పెద్ద పెద్ద హెడ్స్ ఈరోజు కంప్యూటర్ రంగంలో మేధావులుగా ఉండి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వాళ్ళతో చంద్రబాబుకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. యాక్సెస్ తెచ్చుకొని ఎప్పుడైతే హైటెక్లో ఫస్ట్ బిల్డింగ్ అనేది పెట్టడం అనేది, ఆ రోజు అంత పెద్ద బిల్డింగ్ అనేది ఇప్పటికీ ఎవరు కట్టలేని పరిస్థితి. అంటే వేరే విధంగా కట్టవచ్చు, కానీ ఆ రోజుల్లో అటువంటి అసలు దాన్ని చూడటానికి జనం వచ్చేవాళ్ళు. దాంట్లో ఎప్పుడైతే ఈ ఐటీ రంగాన్ని ఫస్ట్ ఎంట్రీ చేసినప్పుడు చాలామంది ఈ ఐటీ రంగంలో చేరటానికి కావాల్సిన బీటెక్లు అప్పుడు వచ్చింది. ఇదేరికి బీటెక్ అంటే ఇంజనీరింగా లేకపోతే ఇంకో పోస్ట్ అనుకునే వాళ్ళు తప్ప బీటెక్ అనేది ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. మొదట్లో మాకు తెలిసినంత వరకు లేదు. ఎప్పుడైనా చంద్రబాబు వచ్చిన తర్వాతే దీని గురించి ప్రతి వాళ్ళు ఆ పిల్లల్ని కూడా అదే విధంగా ధోరణిలో వచ్చేసి వాళ్ళు కూడా అదే దాంట్లో అంటే ఈ బీటెక్ రంగంలోనే ఐటీ రంగంలో చేరి సెటిల్ అయ్యి వాళ్ళు ఇక్కడ ఉండటం కాక దే వెంట్ టు యుఎస్ఏ వెళ్ళి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. పేరు తెచ్చుకోవటం అంటే ఎట్లా అంటే చంద్రబాబు వేసిన ఒక విత్తనం మన వాళ్ళు దాన్ని గ్రహించి యుఎస్లో కూడా మేము మిగతా వాళ్ళకంటే చాలా మంచిగా చేస్తామని నిరూపించుకోబట్టి ఈరోజు ప్రతి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ నుంచి వచ్చిన ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు చాలా కంఫర్టబుల్ పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ. అంటే ఈ మధ్య అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఒక మామిడికాయ తినాలనుకున్నారు కుటుంబంలో అందరూ, ఒకళ్ళు తినరు, ఒకళ్ళు తినకపోతే ఒకటికి మంచి మామిడికాయ వస్తుంది. కానీ అందరూ అదే తినాలంటే ఇప్పుడు అదే పరిస్థితి తెచ్చారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మన వాళ్ళలోనే అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఐటీ రంగంలో పేరు తెచ్చుకున్న వాళ్ళు అక్కడ యుఎస్లో సెటిల్ అయ్యి వాళ్ళు ఇక్కడికి వచ్చి చిన్న పెద్ద పెద్ద కంపెనీ పేర్లు పెట్టుకుని దాని మీద కూడా కోట్లు సంపాదించారు. ఆ అవకాశం కల్పించింది ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సీఎంగా అనే బోర్డు పక్కన పెడితే చంద్రబాబు నాయుడే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఈ ఐటీ రంగాన్ని ప్రతి వాళ్ళ మైండ్లోకి సెట్ చేసి వాళ్ళలో ఉన్న మంచితనం చేసుకోవడానికి ఇంత అవకాశం కల్పించారు. ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. దాని గురించి ప్లస్ మైనస్ అనేది తెలిసిబట్టి చంద్రబాబు ఈ రోజున హైటెక్లో ఎవరు అడిగినా
చంద్రబాబు నాయుడు తప్ప. అవును, ఆయన విజన్ కనిపిస్తుంది క్లియర్ గా. విజన్ ప్రూవ్డ్. దానికి ఏదో నేను చేశాను అని చెప్పి చంద్రబాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు రాజకీయ రంగంలో ఎట్లుంటాయంటే నేను ఒకటికి వ్యవసాయం నేర్పించాను, ఒకటికి ఇది నేర్పించాను. వ్యవసాయం అందరూ ఊళ్ళల్లో చేసేవాళ్ళు, ప్రతి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ రాకపోతే ప్రతి వాళ్ళు ఊళ్ళల్లో చిన్న చిన్న ఉద్యోగాలు లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ పనులు ఏవో చేసుకునేవాళ్ళు. బట్ ఈ హైటెక్ అనే వర్డ్ తెచ్చిందే చంద్రబాబు. ఆ రోజుల్లో చంద్రబాబు తేకపోతే అసలు ఈ నాటికన్నా బీటెక్ లో ఇంతమంది ఉద్యోగులు వస్తారంటే నేను నమ్మేవాడిని. సార్, ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం, వరదలు వచ్చి చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తన విజన్ తో ఆ ప్రజల్ని ఎలా కాపాడతారు అనుకుంటున్నారు చంద్రబాబు గారు? అంటే అది ఒక రకంగా దురదృష్టమైన సమస్య చంద్రబాబుకి ఎదురైంది. అది ఏంటి, చాలా క్లిష్ట పరిస్థితుల్లో మిగతా అంటే ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు బీజేపీ వాళ్ళని ఒక పద్ధతి మీద తెచ్చుకొని ఒక అవగాహన తెచ్చుకొని అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చి ఇప్పుడిప్పుడే ఇంతకుముందు ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం ఏమి చేసింది, ఎక్కడెక్కడ లోపాలు చేశారు, ఎక్కడ ఏం చేశారు అనే కార్యక్రమం మీద వాళ్ళు ఎన్లైన్ మొదలుపెట్టారు. మొదలుపెట్టిన మరుక్షణం ఇది వచ్చిపడింది, వరదలు వచ్చిపడింది. ఆ వరదలు అనేది ఇప్పుడున్న జనం కానీ లేకపోతే 10 ఏళ్ళు 25 ఏళ్ళ జనం వాళ్ళని ఎవరన్నా అడిగితే మేము ఇటువంటిది మా టైంలో మేము చూడలేదు అనే బోర్డు వాడుతున్నారు. అంటే అంత భయంకరమైన వరదలు. ఆ వరదలు చంద్రబాబు ఒక్కడి వల్లే ఈ వ్యవహారం కాదు అది. కానీ చంద్రబాబు తాను తనే ముందు దిగి ఏసీ కారులో ఉండో లేకపోతే కారులో పోకుండా అవసరమైతే ఆయన సైకిల్ కూడా ఎక్కిన సంఘటన ఉంది. సో ఆయన కమిట్మెంట్ అనేది అక్కడ కనపడుతుంది. ఇప్పుడు యాజ్ ఎ సీఎం హోదాలో ఆయన సైకిల్ మీద పోయినా దేనిపైనా వార్తే. కానీ ఈయన వెళ్ళిన పరిస్థితి ఏంటి, బురద. ఎప్పుడు ఏ క్షణంలో నీళ్లు పడతాయా, ఏ క్షణంలో వరద పడుద్దా, లేకపోతే ఏ క్షణం ఏ గండి పడుద్దా అన్న పరిస్థితిలో ఆయన రాత్రి పగలు లేకుండా యాజ్ ఎ సీఎంగా ఆయన పోయి ఎక్కడ ఏసీ హోటల్లో పడుకోవచ్చు, ఏ పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఆయన ఈవెన్ విజయవాడ కలెక్టరేట్లో నైట్ టైం ఉండి అటువంటి ఉన్న వ్యక్తులు నాకు తెలిసినంత, నేను దగ్గర 1980 నుంచి అనేక మంది నాయకులను చూశా. ఇట్లాంటి వరదలు ఇంతకుముందు వచ్చినాయి, అంటే ఈ స్థాయి కాదు. కొంత చిన్న వరదలు ఇచ్చినప్పుడు సీఎంలు కూడా విమానాల్లో పోయి లేకపోతే అక్కడ పోయి వాళ్ళకి ఏదో దుప్పట్లు గీయటం ఇట్లాంటి కార్యక్రమం అందరూ చేశారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏ నాయకుడికి ఎదురవటానికి జస్ట్ భయస్తుడుగా ఆయన వెనక్కపోల. ప్రతి వాళ్ళు నిద్రపోనీయకుండా ఆయన నిద్రపోతే మిగతా వాళ్ళు అంటారు ఆయన నిద్రపోతున్నాడు, మేము ఎందుకు చేయాలనే ధోరణి ఉన్న మేధావులు మన వాళ్ళు. కలెక్టర్లు నిద్రపోనీళ్ళు, ఎంఆర్ఓలు అసలు ఎంఆర్ఓలకు నిద్ర లేదు అది. సో అది ఆ జరిగిన నష్టాన్ని ఇప్పటికీ ఎంత జరిగింది, వ్యవసాయం మీద ఎంత జరిగింది, తర్వాత నదులు పగలటం వల్ల వాటి వల్ల ఎంత నష్టం జరిగింది, రోడ్లు ఇవన్నీ ఎట్లా జరిగినాయి ఇవన్నీ ఎలా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మొదటి రిపోర్టు ప్రకారం 6,000 చెల్ల ఈ నష్టం అనేది మొదటి రిపోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సెంటర్కి పంపించారు. సెంటర్ పంపించిన తర్వాత సెంటర్ దీన్ని వివరాలు ఇవన్నీ వాళ్ళు కూడా ఒక కమిటీని పంపుతారు. వాళ్ళు కమిటీని పంపించి ఏం జరిగింది ఏంటి, వీళ్ళు చెప్పిన రిపోర్ట్ కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళు మొదటి తఫాగా వీళ్ళు 6,500 చిల్లర ఎంత అడిగారు మొదటిసారి. సో అది ఎంత ఇవ్వచ్చు అనేది వాళ్ళు డిసైడ్ చేసి అప్పుడు డబ్బులు పంపుతారు. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రాకైనా కావచ్చు, అట్లా అదే పరిస్థితి. తర్వాత ఇంకా ఇప్పుడు కొంచెం లోతుగా ఎంక్వైరీ జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఊరిక పైపైన
అక్కడ నష్టమైంది, ఇక్కడ నష్టమైంది అని ఒక చూసాయిగా చెప్తా. బట్ ఈసారి రెండోసారి కొంచెం లోతుగా అంటే ఏ ఊర్లో ఎంత అయింది, తర్వాత ఆ ఊరు గ్రామంలో ఉన్న కరెంటు కట్ అవటం వల్ల ఎంత నష్టమైంది, తర్వాత ఇందులో ఏంటంటే 7 అంశాలు ఉంటాయి. 1 వ్యవసాయం, 2 ఎలక్ట్రిసిటీ, 3 రోడ్లు, తర్వాత ఈవెన్ ఈ వరదల నష్టం జరిగిన వాగులు కావచ్చు, ఈవెన్ నదులు కావచ్చు, ఇప్పుడు బుడమేరు ఇట్లాంటి భారీ నష్టం జరిగిన వాటిని ఒక లిస్ట్ చేసేసి దానివల్ల నష్టం ఎంత జరిగిందని చూపిస్తారు. అవన్నీ ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. సార్, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇలా వరద నష్టం జరిగినప్పుడు వచ్చి మాట్లాడలేదు అనేసి అంటారు. ఆయన వైఎస్ఆర్సీపీ వల్ల ఆయన టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమని చెప్తారు? వైఎస్ఆర్పి వాళ్ళు విమర్శించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టించుకోలేని వ్యవహారం అది. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోవడం కూడా భారీ గ్యాప్ తో ఓడిపోయారు. తర్వాత మోరోవర్ ఎవరైతే ఆయన ఏదైతే జగన్ గారికి ఏ విధంగా మళ్ళా నేనే గెలుస్తాను అనుకున్నది ప్రజల్ని తీసి గాలిలో పడేశారు. గాలిలో పడేసి 11 సీట్లు కూడా ఎక్కువ అనుకున్నట్టు ఏదో ఇది అన్నట్టు ఇచ్చారు. అది ఆయన రియలైజ్ అయినట్టు వ్యవహారం కనపట్ల. తర్వాత ఇంకోటి జగన్ చేసిన వ్యవహారం ఇప్పుడు ఈ ఇష్యూలు ఈ పర్టికులర్ వరదలు ఈ టైంలో ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్. ఆయన ఇక్కడ వరదలు జరుగుతుంటే దాన్ని ఏదన్నా హెల్ప్ చేయడానికో లేకపోతే అంతకుముందు పద్దాకా డబ్బులు ఇచ్చావు కదా. ఈ కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి 3-4 అంశాలు ఉన్నాయి. 1, టీడీపీ ఒక విప్లవాత్మక నిర్ణయం చేసింది. గతంలో ఇటువంటి పరిస్థితి ఇచ్చినప్పుడు బీజేపీతో సఖ్యత ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వైపు దిగారు. ఎవరు? టీడీపీ. ఏమైంది? ఓడిపోయాడు. లాస్ట్ టైం ఓడింది అందుకే. సో ఈసారి ఈ వీళ్ళందరూ ఈ పర్టికులర్ ఇష్యూలో అంటే ఈ కలయిక అనే విషయంలో ఎక్కువ పాత్ర అనేది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జనరల్గా కొంచెం ఆవేశపరుడు. తర్వాత ఆయనకి రాజకీయాలు ఏంటి, వాళ్ళ అన్నయ్యకే ప్రజలు గెలిపిస్తే 4 సీట్లు 5 సీట్లు గెలిచారని చాలా ఈజీగా తీసుకున్నారు. ఆయన కూడా రాజకీయం నాకు కుదరదు అని చెప్పి వెళ్ళిపోయాడు. బట్ ఇతనికి కూడా 4 ఈవెన్ ఈ కూటమి అనేది ఏర్పాటు అయినప్పుడు అతనికి అనేక ఇబ్బందులు వచ్చినాయి. అరెస్ట్ చేయటాలు ఇవన్నీ అయినాయి. అయినా కూడా ఐ థింక్ అతని జీతం లేకపోతే అతనికి ఒక సినిమాకి ఎన్ని కోట్లు వస్తాయో ఆయనకే తెలుసు, మనకు తెలియదు. ఓకే, మన వాడు వీడు అనుకోవచ్చు కానీ ఆయనకి ఎంత ఇస్తారో తెలియదు. అటువంటి అంత ఆదాయం ఉన్న వ్యక్తి ఈ రాజకీయంలో ఆయన రావడం అనేది ఒక రకం ఫూలిష్నెస్. కానీ అతనికి కమిట్మెంట్ ఉంది, ఏదో ప్రజలకి చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అప్పుడు డబ్బుల వ్యవహారం కూడా ఆయనకి చాలా ఈజీ వ్యవహారం. ఓ సినిమాకి 1 గంట 2 గంటలు లేకపోతే ఒక 10 రోజులు చేసిన ఆయన జీతం అనేది లక్షల కోట్లలో ఉంది. కానీ అది పక్కన పడేసి ఈయన చేసే సేవ ఏంటంటే ప్రజలకి. ప్రజల సేవకి ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందులో ఇంకోటి ఏంటంటే ఈ వరద అనేది వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన విపత్తు ఏంటి, పెద్ద ప్రమాదం. పార్టీకి ప్రమాదం, పార్టీలకి ఇబ్బంది, తర్వాత ప్రజలకి ఇబ్బంది. ప్రజలకి ఏదో సాయం చేయకపోతే వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎట్లా బతుకుతారు? బతకాలంటే కొంతమందికి ఇళ్ళు కొట్టుకుపోయినాయి, ఇంట్లో సామాన్లు కట్టుకుపోయినాయి. అసలు ఇంట్లో ఏమి లేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా బతకగలరు? సో ఇటువంటిప్పుడు కొంత హెల్ప్ అనేది వాళ్ళకి హెల్ప్ అంటే వాళ్ళకి ఇల్లు కట్టడం ఇది కాదు. వాళ్ళు ముందు సమస్య నుంచి కొంత బయటపడటానికి అది 100 రూపాయలు కావచ్చు, లేకపోతే 500 కావచ్చు, 2000 కావచ్చు. అటువంటి ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ ఒకళ్ళ గురించి అటువంటి విషయంలో ఈ చంద్రబాబుని అడగటము లేకపోతే ఇంకోళ్ళని అడగటం అట్లాంటివి చేయడు అతని మనస్తత్వం అది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఆయన ఎప్పుడైతే ఈ వరద వచ్చిందో వరద వచ్చి పిఠాపురంలో ఉన్నాడు రాలేదు అని అందరూ అన్ని పేపర్లో, అంటే ఈ పేపర్లో కూడా ఇక్కడ తెలుగుదేశం అనుకూలంగా ఉన్నాయి, తెలుగుదేశం వ్యతిరేకంగా ఉన్నాయి, తర్వాత సాక్షికి అనుకూలంగా ఉన్నాయి, రకరకాల మెదడు ఉంది ఇక్కడ. సో ఎక్కువ వైసీపీ వాళ్ళు ఎక్కువ వాళ్ళ నాయకులు ఇప్పుడు మాట్లాడగలిగే వ్యవహారం ఏంటంటే చంద్రబాబుని తిట్టము ఇంకోటి తిట్టమే కదా. సో వాళ్ళకి ఈ అవకాశం దొరికింది. ఆ అవకాశంలో బయట ఒక వారం 10 రోజుల తర్వాత ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి, చంద్రబాబే పవన్ కళ్యాణ్ని నువ్వు వచ్చావనుకో నువ్వు చేసే సాయం కంటే జనం నీతో ఫోటోలు తీసుకోవటం కార్యక్రమం అయిపోద్ది, ఆ బురదల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు నువ్వు ఇబ్బంది పడతావు, కాబట్టి ముందు మేము కొంత సెటిల్ అయిపోయిన తర్వాత నువ్వు రా. మళ్ళీ నిన్న నుంచి వచ్చాడు, నిన్న పిఠాపురంలో మొదలుపెట్టాడు. సో ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని కాకుండా వైసీపీ వాళ్ళు అప్పుడే తెలుగుదేశం వీళ్ళందరికీ ఏదో అయింది అని వాళ్ళు అదొక వాళ్ళ అదే. ఇప్పుడు ఏంటంటే ఎవడి ఏడిపోయింది ఎవడు వాడికి నడిచే వ్యవహారం వాడిది. అది ఈవెన్ ఇప్పుడు ఈ చంద్రబాబు విషయంలో చంద్రబాబు చాలా ఒక ఆలోచన ధోరణి ప్రకారం ముందుకెళ్తాడు. ఆయనకి ఇప్పుడు ఎదురైన సమస్య వరదలు, దానికి మళ్ళా ఆయనకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే జగన్ ద్వారా నష్టపోయిన వ్యవహారం ఉందో, అంటే ఎన్ని వేల కోట్లు పోయినాయో అవి ఎక్కడ అనేది ఇంతవరకు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఏదో 2-3 ఇష్యూలు ఐడెంటిఫై చేశారు, వాళ్ళని లోపల పడేయటం అయింది. లోపల పడితే ఏమవుతుంది, డబ్బులు వస్తాయి రావు. హాయిగా వాడు వచ్చి హోటల్ కాకపోయినా వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏదో కేటగిరీ ఉంటుంది, వాడికి వీటికి నీళ్ళు ఇవ్వాలా వీళ్ళకి కాఫీ ఇవ్వాలా ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అదే బెటర్. అసలు పోలనే రకాలు ఉన్నాయి అది. సో ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఈ వరదలోంచి ఈ సమస్య నుంచి కొంత స్తబ్దత అయినప్పుడు మిగతా వ్యవహారం కూడా చంద్రబాబు చాలా ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తి, మిగతా రాజకీయ నాయకులు లాంటి వ్యక్తి కాదు నేను నమ్ముతా. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు రాజకీయం పెట్టినప్పుడు మొదట ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి కాంగ్రెస్ వాళ్ళు ఈయనకి బయటికి పోకుండా ఉండటానికి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ పదవి ఇచ్చారు, అంటే మంత్రి పదవి ఇచ్చాడు. మంత్రి పదవి ఇచ్చినప్పుడు సరే అయిపోయింది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మామగారు కాబట్టి ఆయన ఆహ్వానించాడా లేకపోతే ఈయన పిలిచాడా అనేది అప్రస్తుతం. ఆల్రెడీ ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఇమీడియట్గా పదవి మొదటిసారి ఇచ్చినప్పుడు, అంటే మొదటి ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన ఓడిపోయాడు. సార్ ఎన్టీఆర్ గురించి చెప్తారు కాబట్టి ఎన్టీఆర్ గారితో మీకున్న అనుబంధాన్ని చెప్పుకోండి. ఎన్టీఆర్ రామారావు అనే పేరే అదొక ఆయన్ని కలవటం అనేది సామాన్యమైన ఇష్యూ కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎక్కడ పట్టినా ఫోటోలు పెట్టుకొని ఏదో తీస్తున్నాం. ఆ రోజుల్లో ఎన్టీ రామారావుని కలవాలి అంటే ఒక పెద్ద తతంగం. ఆయన బయటికి రావటం, వీళ్ళతో విష్ చేయటం ఇవన్నీ ఉండే కాదు. అప్పట్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు హీరోలు. చిన్న హీరోలుగానేమో సోమన్ బాబు అండ్ కృష్ణ. అంటే వీళ్ళు తగ్గిపోయే దశలో వీళ్ళు పైకి వస్తున్నారు. అప్పట్లో ఎన్టీ రామారావుని కలవాలంటే తిరుపతి వచ్చిన వాళ్ళందరూ చెన్నై వచ్చేవాళ్ళు. ఎందుకు? ఎన్టీ రామారావు చూడటానికి. వాళ్ళు అక్కడ గుళ్ళు చేర్చుకొని అదే బస్సు వేసుకొని ఆయన ఇంటి ముందు 6 గంటలకు నిలబడతారు. ఆయన వచ్చి కలుస్తారా సార్? కలవటం అంటే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇక్కడలాగా నీ ఆటోగ్రాఫ్ చేయటం అవన్నీ ఉండవు. ఆయన అట్లా కనబడి పైన విష్ చేస్తాడు. అది జాలు వెళ్ళి. అప్పుడు ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ రావాలి. ఇప్పుడు లాగా టిక్ టిక్ అని కొట్టడానికి లేదు అప్పుడున్న పరిస్థితి. నిజం, అది ఉన్నది జరిగింది. అది అట్లా
ఆయనకి ఉన్న ఆయనకున్న గ్రిప్ అనేది ఆ విధంగా ఇంప్రూవ్ అయింది. తర్వాత ఎప్పుడైతే రాజకీయంలో వచ్చి వెంటనే ముఖ్యమంత్రి అవ్వటం అనేది కూడా ఆయన ఒక అదృష్టవంతుడు. తర్వాత ఆయన చేసిన మొదట స్టార్టింగ్లోనే ₹2 బియ్యం పథకం అని కొన్ని ఎన్టీ రామారావు స్టార్ట్ చేయటం పెట్టిన పథకాలు ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ అలా రన్ జరుగుతున్నాయి కానీ వీళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఒప్పుకోరు. దానికి ఆయన ₹2 కిలో బియ్యం అంటే వీళ్ళు 1 కిలో అంటారు, లేకపోతే 50 కిలోలు ఇస్తా ఉంటారు, ఒక్కడికి ఇవ్వరు. అది ఆ రోజుల్లో ఇది జరిగినాయి. ఇప్పటికీ ప్రజల్లో ఇంపాక్ట్ అనేది ఉంది. తర్వాత సరే ఆయన ఫెయిల్యూర్ అనేది రాజకీయాల్లో ఒకళ్ళకి ప్లస్ అయినంత మాత్రం జీవితం అంతా ఫెయిల్ కాదు, జీవితాంతం సక్సెస్ కాదు. ఏ నాయకుడిని తీసుకో, ఈవెన్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఈవెన్ బీజేపీ వాళ్ళు ఒకసారి ఓడిపోయింది. సో ఓటమి గెలుపు అనేది కాదు. ఈ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏది అనేది ఒక ఐడెంటిఫై చేసుకొని ముందుకు పోయేవాళ్ళు సక్సెస్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు ఈజ్ నంబర్ 1, దానికి ఎదురే లేదు. ఎవడు వ్యక్తిగా ఇంత పెద్ద వ్యవస్థని ఈ ఐటీ కంపెనీని ఈ రోజున పెద్ద వాళ్ళే హైదరాబాద్ వైపు చూస్తున్నారంటే ఎందుకు? అంటే వాళ్ళంత తెలివి తక్కువ అని అనుకోవాలా? కాదు కదా. ఇప్పటికీ సరే, ఒకప్పుడు మన ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకడు మన ఇంట్లో వాళ్ళే, తమ్ముడు లేకపోతే చెల్లెలు ఎవరో, వాళ్ళకి ఉద్యోగం చేరితే ఎంత వస్తుందా జీతం అంటే 700. అప్పట్లో ఒక 10-20 ఏళ్ల క్రితం ఇదే జీతం. అలానే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న పరిస్థితులు వేరు, ఆయన వైఖరి వేరు, చంద్రబాబు వచ్చిన పరిస్థితులు వేరు, ఈయన హ్యాండిల్ చేసిన విధానం వేరు, తర్వాత వచ్చిన జగన్ ఒక రకంగా చేయటం వల్ల ఒక రకం ఓటమి అనేది కామన్. వాళ్ళ ఫెయిల్యూర్ అనేది దాన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళకి. అంటే ఈ విషయంలో వీళ్ళు తప్పు చేసేదారు కాబట్టి ప్రజలు వీళ్ళకి ఇష్టం లేదని తెలిసినప్పుడు అదే ఓటమి. రెండోసారి గెలిచారంటే లాస్ట్ టైం వాడు ఏదో తప్పులు చేశాడు, వీళ్ళ ప్రజలకి చాలా దెబ్బ తగిలింది అనేది అంత ఘోరంగా ఓడిపోతారు. అదే దానికి ఉదాహరణలు మన కళ్ళ ముందే జరిగింది. అంతకుముందు రోజులు జరిగితే డబ్బులు పంపడం, ఇక్కడ ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తుంటారు. కానీ ఏంటి ఇదిట్లాగా అంత ముందే ఒక ఓనర్ వచ్చి ఒక 3 లక్షలు ఇవ్వటం, వాడికి ఇచ్చేసి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వీడు పంచుతాడు. పంచే వాడికి ₹10 పంచే బదులు ₹2 పంచుతాడు. అప్పట్లో అటువంటి తోట. ఈసారి అట్ట కాదు, ప్రతివాడు నెట్లు, ప్రతివాడు అన్నా నీకు ఎంత వచ్చింది అంటాడు. అంటే నాకు వచ్చింది 300 అంటాడు. అదేంటి నేను 700 ఇస్తే నీకు 300 ఇవ్వటం అని అంటే తెలిసిపోతుంది. దాంట్లో ఇట్లా దొంగతనం డబ్బులు ఇవ్వటంలో కొంత నిజాయితీ అనేది వచ్చింది. ఇప్పుడు డబ్బులు ఇట్లేదని నేను అట్లా ఇస్తారు, రకరకాల మెథడ్లో ఇస్తున్నారు. అది తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్, చంద్రబాబు అంటే అభివృద్ధి కానీ లేకపోతే ఆయన ముందు కానీ భవిష్యత్తులో ఎట్లా చేయబోతున్నాడు ఏంటంటే, చంద్రబాబు ఒక వాస్తవంగా పాత తరం వ్యక్తి కాదు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆయన వయసు ఉన్నవాళ్ళు, ఆయనతో కలిసి చదివిన వాళ్ళు, తర్వాత ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు భవిష్యత్తులో కూడా ఎలా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉంటాయి, అట్లాంటివన్నీ ఆయన అనలైజ్ చేయగలిగాడు. లేకపోతే ఐటీ అనేది ఇంకోటి ఎవడు ఎంతమంది సీఎంలు కాల అంటే ఈ ఐటీ నెంబరు చంద్రబాబు తేకపోతే ఇంకో సుబ్బయ్య తేవచ్చు, కానీ ఆ తెచ్చే టైంకి ఇక్కడ మొత్తం ఇదైపోయే పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు అదే టైంలో ముందు ఇవ్వటం వల్ల ఈరోజు బెంగళూరు కంటే హైదరాబాదే నంబర్ 1. అది మరి ఆ ఘనత ఎవరిది? హైదరాబాద్ లో ఇంత మంది ఉంటున్నారు అన్న ఐటీ సెక్టర్ వాళ్ళంటే చంద్రబాబు గారు. ఐటీ అనే వర్డ్ వస్తే చంద్రబాబు తప్ప ఇంకో వ్యక్తి పేరు చెప్తే ఫులిష్నెస్.
తర్వాత ఇంకొకటి ఇదివరకు రోజుల్లో ఒక ఉద్యోగం రావటం, ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకున్నాడు. ఈరోజు ఈ ఐటీ దీని వలన చంద్రబాబు దారి చూపించటం వల్ల ఇవాళ ఒక్కొక్కళ్ళు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, లక్ష అనే వ్యవహారం ఇది కామన్ థింగ్ అయింది. ఫ్రెషర్కే ఇస్తున్నారు. చెప్తున్నా, కామన్ థింగ్ అయింది. అది ఇంట్లో ఇదే రోజుల్లో ఈ పిల్లోడు ఎక్కడో ఏదో ఊరి నెల్లూరు లేకపోతే ఇటు ఆదిలాబాద్ ఇటు నుంచి ఇక్కడికి వచ్చి వాడు మళ్ళా హైదరాబాద్ రావడానికి అమ్మ నాన్న ఇచ్చిన 100-200 తీసుకొని వచ్చేవాడు. ఇవాళ వీడు ఇంటికి పోయిన తర్వాత అమ్మ అది అని చెప్పి అమ్మకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. తర్వాత 90% పీపుల్ ఇదివరకు హైదరాబాద్ రావటం అంటే ఆయన మన 4 రోజులు చెప్పి కష్టపడుద్ది అనుకునే మనతత్వం తల్లిదండ్రులకు ఉండేది. ఇవాళ అట్ట కాదు కదా, వీళ్ళు రమ్మనగానే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ రాగానే పెద్ద ఇల్లు, వాకిలి, కారు అయ్యింది. ఆ రోజుల్లో కారు ఉంటే వేల మీద లెక్క పెట్టచ్చు. ఇప్పుడు ఇంటింటికి ఒక కారు, ఇంటింటికి ఒకటే. మిగతా వాళ్ళు కూడా సీఎంలు వచ్చారు, కేసీఆర్ వచ్చాడు, తర్వాత మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, తర్వాత అంతకుముందు జలగం వెంకటరావులు వీళ్ళందరూ వచ్చారు, పెద్ద కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. బట్ ఆ రోజుల్లో ఈ వ్యవహారం లేదు. ఈ ఐటీ రంగం అనేది అసలు జనానికి తెలీదు. అప్పట్లో ఏంటంటే ఎవరు బీటెక్ వాళ్ళు చేసినా కూడా ఎక్కువ ఎలక్ట్రానిక్ ఆర్ ఇది ఇంజనీరింగ్ రెండే, ఈ ఐటీ లేదు. అప్పుడు ఈ ఈసీఎల్ ఉద్యోగాలు, ఈసీఎల్ అని ఉండేది, ఈసీఎల్ ఉద్యోగాలు అవి ఉండేది. ఈ రోజు అవి కాదు కదా. వాడు వచ్చిన రోజే రేపు సాయంత్రం వెహికల్ కొంటుంటే ఏం చేయాలి? అదే ఇప్పుడున్న ప్రజలకే అదొక అవకాశాన్ని కల్పించింది చంద్రబాబు. దాన్ని ఇంకోటి క్లెయిమ్ చేస్తే వాడంత ఫూలిష్నెస్ ఎవడం లేడని నా అభిప్రాయం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.